స్టార్ట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? మనం సారిక ఏమో అన్నయ్య, తను నాకు అర్థం కాదు, ఇంతవరకు బాగానే ఉండేది, సడన్గా ఏమైందో తెలియదు, వెళ్తాను అని ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోయింది. కైలాష్ అవునా, ఇందాక తను నన్ను మాట్లాడింది సారిక అని విషయం అంతా చెప్తాడు. సారిక షాక్ అయ్యి, ఏంటన్నయ్య మీరు, ప్రేమ అనేది ఏమైనా వస్తువా, డబ్బుతో ముడిపెట్టేకి, అలా ఎలా తనతో మీరు మాట్లాడారు అని అంటుంది. అమ్మాయిలు స్టేటస్, డబ్బు చూసి కాదన్నయ్య ప్రేమించేది, వీడు నన్ను భరించగలడా, జీవితాంతం నన్ను ప్రేమించగలడా అని చూసి మాత్రమే లవ్ చేస్తారన్నయ్య అని చెప్తుంది. కైలాష్ ఎవరిది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది సారిక అని అని అంటాడు. నా దృష్టిలో కేవలం డబ్బు ఉంటేనే అన్నీ సొంతం అవుతాయి అని చెప్తాడు. సారిక, కానీ నా ఫ్రెండ్ రాధ మాత్రం ప్రేమకు నిలువెత్తు రూపం అన్నయ్య. తను వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళే తన ప్రపంచం అని అంటుంది. ఇక తన జీవితంలో ఇక కాబోయే భర్త కోసం సాక్షాత్ ఆ కృష్ణుడే రావాలన్నంతగా అది పూజలు చేస్తోంది. తనతో నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు అన్నయ్య అని అంటుంది. కైలాష్, తనకు ముందు ముందు తెలుస్తాదిలే సారిక, డబ్బు విలువ అది లేకుంటే ఎవరు కన్నెత్తి కూడా చూడరు అని అని అంటాడు. సారిక, లేదన్నయ్య, నువ్వు అనుకునేది తప్పు. ఒకవేళ నేను ఎవరినైనా లవ్ చేస్తే వాడి కులం మతం ఏమీ చూడను, వాడు నన్ను ప్రేమిస్తాడా లేడా అనేది మాత్రమే చూస్తాను. ఉన్నోడా లేనోడా ఇవన్నీ ఏం పట్టించుకోను అని అంటుంది. అతను నన్ను ప్రేమిస్తాడా లేదా అనేది మాత్రమే నాకు ముఖ్యం. కైలాష్, ఏ సినిమాలో డైలాగ్ ఇది సారిక? సారిక, లేదన్నయ్య, రాధ నువ్వు మాట్లాడిన మాటలు నచ్చకే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని అంటుంది. అని కోపంగా లోపలికి వెళ్తుంది. కైలాష్ ఓ గాడ్ అనుకొని తన గదిలోకి వెళ్తాడు. నాగేశ్వరరావు, లక్ష్మి పైనుండి అంతా విని, వీళ్ళ వాదనలంతా విని చేసేది లేక లోపలికి వెళ్తారు. సారిక మొబైల్ తీసుకొని ఫీల్ అవుతూ రాధకు కాల్ చేస్తుంది. రాధ ఇంట్లోకి వెళ్తూ మొబైల్ లిఫ్ట్ చేసి, సారిక చెప్పవే, క్షేమంగా వెళ్ళానే, సేఫ్గానే ఉన్నాను, ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నా అని అంటుంది. సారిక, నన్ను క్షమించు రాధా, ఇప్పుడే అన్నయ్య జరిగిందంతా చెప్పాడు, నీతో అలా మాట్లాడినందుకు నిజంగా నాకు నన్ను క్షమించు అని అంటుంది. రాధ, లేదు సారిక, నాదే తప్పు, అసలు ప్రేమ గురించి తెలియని మీ అన్నయ్యతో వెళ్ళి ప్రేమ గురించి మాట్లాడాను చూడు, అది నా తప్పు అని అంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.